పుష్పం అనేది లైంగిక ప్రత్యుత్పత్తి కొరకు మొక్కలలో మార్పు చెందిన ప్రకాండ నిర్మాణమే పుష్పం. లైంగిక ప్రత్యుత్పత్తి కొరకు మొక్కలలో మార్పు చెందిన ప్రకాండ నిర్మాణమే పుష్పం. మొక్కలు పుష్పించడం. మొక్కలనేవి ఎప్పుడు పుష్పిస్తాయి? వర్షాకాలంలో గులాబీ, రోజా ఇండికా, బెల్లగన్నేరు, నేరియం ఒడేరం. నెక్స్ట్ శీతాకాలంలో బంతి, స్టాజిటస్, చామంతి, క్రైసాంతిమం. వేసవికాలంలో చింత, టామరిండస్, వేప, అజాడిక్టా ఇండికా, మల్లె, జాస్మినం. అంటే ఇవన్నీ కూడా మనకి వర్షాకాలంలో గులాబీ, బిల్లగన్నేరు పుష్పిస్తే శీతాకాలంలో బంతి, చామంతి పుష్పిస్తాయి. వేసవికాలంలో చింత, వేప, మల్లె ఈ మొక్కలు పుష్పిస్తాయి. మనం ఇది పుష్పం యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే ఇవి కేసరాలు, కీలాగ్రం, నెక్స్ట్ ఇవి రక్షక పత్రాలు, ఇవి ఆకర్షక పత్రాలు. ఇవి పుష్పపుచ్చాలు, పుష్పవృంతం. పుష్పాన్ని లేత దశలో రక్షించినవి పుష్పపుచ్చాలు. అంటే పత్రం ఇరువైపులా పత్రపుచ్చాలు ఎలా ఉంటాయో పుష్పాన్ని కూడా లేత దశలో రక్షించినవి పుష్పపుచ్చాలు. పుష్పవృంతము అనృత ఫలంగా దేనిలో మారుతుంది? అనకార్డియం ఆక్సిడెంటల్స్ అంటే జీడి మామిడిలో పుష్పవృంతం అనేది అనృత ఫలంగా మారుతుంది. పుష్పాసనము అనృత ఫలంగా పైరస్ మాలస్ అంటే యాపిల్లో మారుతుంది. పుష్పాసనం అనృత ఫలంలో ఎలా మారుతుంది? యాపిల్లో. పుష్పాసనం అనృత ఫలంగా పైరస్ మాలస్ యాపిల్లో మారుతుంది. అదేవిధంగా పుష్పవృంతం అనృత ఫలంగా అనకార్డియంలో మారుతుంది. పుష్పవృంతం అనృత ఫలంగా అనకార్డియంలో మారితే పుష్పాసనము అక్కడ పుష్పవృంతము, ఇక్కడ పుష్పాసనం. పుష్పాసనం అనృత ఫలంగా పైరస్ మాలస్ యాపిల్లో మారును. పుష్పాలు అమరిన స్థానం పుష్పాసనం. పుష్పాసనంపై పుష్పభాగాలు, వలయాల సంఖ్య మీకు ఆల్రెడీ తెలిసినవే. పుష్పంలో 4 వలయాలు ఉంటాయి. అవి రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశము. పుష్పమును మార్పు చెందిన ప్రకాండంగా నిర్వచించింది లిన్నేయస్ మరియు ఏపీ డీకండోల్. పుష్ప విన్యాసాలు అంటే పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు అమరి ఉండడాన్ని ఏమంటాం మనం? పుష్ప విన్యాసం అంటారు. పుష్ప విన్యాసాక్షం మీద పుష్పాలు అమరి ఉండడాన్ని పుష్ప విన్యాసం అంటారు. ఈ పుష్ప విన్యాసాలు అనేవి 3 రకాల: అనిశ్చిత లేదా మధ్యాభిసార పుష్ప విన్యాసం, నిశ్చిత లేదా సైమ్యూల్ పుష్ప విన్యాసం, థర్డ్ వన్ ప్రత్యేక పుష్ప విన్యాసం. అవి అనిశ్చిత లేదా మధ్యాభిసార పుష్ప విన్యాసం అనేది వృంత సహిత, వృంతరహిత. ఈ వృంత సహిత మరలా సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసానికి క్రోటలేరియా జెన్షి అంటే జనుము చూసే ఉంటారు. నెక్స్ట్ సంయుక్త అనిశ్చిత పుష్ప విన్యాసానికి ఎగ్జాంపుల్ మాంజిఫెరా. సామాన్య సమసికి ఎగ్జాంపుల్ గైనాన్డ్రాప్సిస్. సంయుక్త సమసికి పైరస్ మాలస్. సామాన్య గుచ్చం ఏలియం సేఫా. సంయుక్త గుచ్చానికి క్యారెట్. నెక్స్ట్ ఇవన్నీ ఏంటి? వృంత సహిత పుష్ప విన్యాసంలో 2 రకాలు: సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసం, సంయుక్త అనిశ్చిత. సామాన్య సమసికి, సంయుక్త సమసికి. సామాన్య గుచ్చం, సంయుక్త గుచ్చం. సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసానికి క్రోటలేరియా అంటే జనుము. సంయుక్త అనిశ్చిత పుష్ప విన్యాసానికి మాంజిఫెరా. సామాన్య సమసికి ఎగ్జాంపుల్ గైనాన్డ్రాప్సిస్. సంయుక్త సమసికి ఎగ్జాంపుల్ పైరస్ మాలస్. సామాన్య గుచ్చం ఏలియం సేఫా. సంయుక్త గుచ్చం క్యారెట్. నెక్స్ట్ వృంతరహిత. ఫస్ట్ వన్ సామాన్య కంకి. నెక్స్ట్ సంయుక్త కంకి క్యాట్కిన్. సామాన్య స్పాడిక్స్, సంయుక్త స్పాడిక్స్. శీర్షవత్ విన్యాసం, సంయుక్త శీర్షవత్ విన్యాసం. నెక్స్ట్ నిశ్చిత లేదా సైమ్యూల్. ఈ నిశ్చిత లేదా సైమ్యూల్ అనేది మరలా ఏకాంత పుష్పము. సామాన్య నిశ్చిత లేదా సైమోస్. థర్డ్ వన్ ఏకశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం. ఈ ఏకశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం అనేది మరలా 2 రకాలు: కుండలాకార ఏకశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసం, వృచ్చికాకార నిశ్చిత పుష్ప విన్యాసం. దీనికి హెమిలియా ఎగ్జాంపుల్, వృచ్చికాకారకి సోలానం.
ద్విశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసానికి ఎగ్జాంపుల్ హైపోమియా. బహుశాఖీయ నిశ్చిత పుష్ప విన్యాసానికి నీరియం. నెక్స్ట్ ప్రత్యేక పుష్ప విన్యాసాలు వర్టిసెల్లాస్టర్, సయాథియం, హైపంతోడియం. వర్టిసెల్లాస్టర్కి ఎగ్జాంపుల్ లియోకాస్, సయాథియంకి యూఫర్బియా, ఫైకస్కి అంటే హైపంతోడియం పుష్ప విన్యాసానికి ఫైకస్.